యెషయా గ్రంథము 35వ అధ్యాయం. ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, అడవి ఉల్లసించును, ఎడారి పుష్పిస్తుంది. వేర్ ద విల్డర్నెస్ అండ్ ద వేస్ట్ ల్యాండ్, ఎడారి, వేస్ట్ ల్యాండ్, వ్యర్థంగా పడి ఉన్న నేల, దేవుడు అంటున్నాడు మరలా ఉల్లసిస్తుంది. దర్ ఇస్ గోట్ బి లైఫ్. ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడి ఎండిన జీవితాన్ని మరలా చిగురింపజేయబోతున్నాడు? నౌ లిసన్ టు ద నెక్స్ట్ వర్డ్స్. ద గ్లోరీ ఆఫ్ లెబనన్. లెబనోను మహిమ ఏమవుతుందంట? నీకు అనుగ్రహించబడుతుంది. లెబనన్ అంటే ఏంటి? కానాను దేశంలో వాగ్దానం చేయబడిన స్థలంలో ఒక భాగము లెబనన్, అసలు పైన భాగంలో ఉంటుంది. కానాను దేశం అనేటప్పుడు మామూలుగా చూడాలంటే విల్డర్నెస్, ఎడారి, ఎడారి మధ్యలో చక్కని తోట అంట. ఈ లెబనన్ అనేటప్పుడు, లెబనన్ అన్న మాట లాటిన్ నుండి, గ్రీక్ నుండి కానీ ఓల్డ్ హీబ్రూలు కానీ చూస్తే యూ విల్ ఫైండ్ ద వర్డ్ లెబనన్ రిప్రజెంట్స్ ఫర్టైల్ ట్రీస్ అండ్ సాయిల్. చక్కని నేల, చెట్టులు, మట్టి అంట. ఈ లెబనన్ ఏంటంటే దేవుడు వాగ్దానం చేసిన ద నార్థన్ టెరిటరీలో ఉన్న కానాన్లో దేవుని గార్డెన్గా పిలువబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ లెబనన్ చూసినప్పుడు కీర్తన, ఒకసారి ఈ వాక్యం చూద్దామా? కీర్తన 104:16 చదువుతే, యెహోవా వృక్షములు తృప్తి పొందుచూ ఉన్నవి, ఆయన నాటిన లెబనోను. ఆయన, అందరూ చెప్పాలన్నమాట, ఆయన నాటిన లెబనన్ అంట. లెబనోన్ అనేది నువ్వు సంపాదించేది కాదు, నీ చేతి పనులు కాదు, నువ్వు చేసిన కార్యాలు కాదు, నీ ద్వారంగా సంపాదించింది కాదు, నీ కష్టార్జితం కాదు, నీ ప్లానింగ్ కాదు, నీకెవరో బహుమానంగా మనుషులు ఇచ్చే కార్యాలు కాదు. నీవు ఇంకా బానిసగా ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు 400 సంవత్సరాల ముందుగానే చెప్పిన మాట ప్రకారము ఆ ఎడారిలో దేవుడు నాటుతూ వచ్చాడంట. నమ్ముతున్నారండి? మీరు ఈరోజు అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, నీవు ఇంకా అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? హీఈస్ ప్లాంటింగ్. దేవుడు జరిగిస్తున్నాడు. మనం నాటుతాం ఒకటి, దేవుడు నాటుతాం ఇంకోటి. సృష్టికర్త తానే నీ కొరకు కార్యం జరిగిస్తాం ఒకటి, నీవు ప్లాన్ చేసుకుని కష్టపడి పని చేస్తాం ఇంకొకటి. దేవుడు అంటాడు, లెబనన్ మహిమ నీకు ఇస్తా, ద ఎక్సలెన్స్ ఆఫ్ లెబనన్ నీకు ఇస్తా, లెబనన్లో నేను చేసిన కార్యాలను నీకు తెచ్చి పెడతా. ఈరోజు ఈ వాగ్దానం వింటా ఉంటే కొంతమందికి నమ్మసక్యంగా ఉండదు. కొంతమందికి ఏమో, నా జీవితంలో ఇవన్నీ జరుగుతాయా, ఏదో బ్రతుకుతే చాలని అనుకుంటున్నాను, దేవుడు అన్ని గొప్ప కార్యాలు నాకు చేసి పెడతాడా? మీకు విశ్వాసం కలగాలని చెప్తున్నానంటే, దేవుడు నీకు లెబనన్ ఇస్తున్నాడంటే ఇస్తున్నాడు, ఎవడు ఆపలేడు. దేవుడు చేసే కార్యాలు ఘనమైనవి. ఆయన తలంపులు, ఆయన కార్యాలు ఎంతో ఘనమే. కంటికి కనరావు, హృదయానికి ఆత్మ ద్వారంగా నీకు తెలియజేస్తాడు. ఆయన ఆత్మని నిన్ను నడిపిస్తాడు, ఆయన ఆత్మ ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. అపవాదికి దైవ కార్యాల మీద అధికారం లేదు, జ్ఞాపకం చేసుకోండి. నీ అవిశ్వాసమే వాటిని ఆపుతుంది. నీ విశ్వాసం ఉన్నంత వరకు దేవుడు అనుగ్రహించేది నీ జీవితంలో పొందుకోగలుగుతారండి. ఇక్కడ చూస్తే లెబనన్ మహిమని నీకు ఇస్తా, ద గ్లోరీ ఆఫ్ లెబనన్. బైబిల్ చూసినప్పుడు నెక్స్ట్ ఆ మాట నెక్స్ట్ ఏం చూస్తాం? కర్మేలు. కర్మేలు అంటే ఏంటి? కర్మేల్ అన్న మాటకి అర్థం ఏంటి? చాలామంది క్యారమెల్ చాక్లెట్ అనుకుంటారు. కర్మేల్ అంటే, కర్మేల్ అనేటప్పుడు ద వర్డ్ కర్మేల్ ఇట్ సెల్ఫ్ మీన్స్ గార్డెన్ ల్యాండ్. మరలా గార్డెన్, చక్కని సుందరమైన అలంకరించబడిన పూలతో నింపబడిన స్థలం. అది మాత్రం కాదు, ఆ మట్టి చాలా విలువైందంట. కర్మేలు మట్టి అనేటప్పుడు అందరు ఆశపడే మట్టి. ఎవరైనా వ్యవసాయం చేయాలనేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక మంచి పంట వేయాలనేటప్పుడు పెద్ద పెద్ద రాజులు కోరిన నేల మట్టి ఏదంటే కర్మేల్ నేల. అంటే మీకు అర్థమవచ్చు, కర్మేల్ అంటే ఏంటండి? సో వాట్ డస్ ఇట్ మీన్? సింపుల్. మొదటిగా దేవుడు అంటున్నాడు,
నీవు చేయలేనిది, నీవు ఊహించలేనిది, నువ్వు తలంచలేనిది నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తా. అసలు ఆ వాగ్దానం ప్రారంభం చూస్తే ఎండిపోయిన నీ జీవితంలో, ఏ వాన లేని నీ జీవితంలో, ఏ నో ఫ్లరిష్మెంట్, ఏ అభివృద్ధి లేని నీ జీవితంలో నేను వానను కురిపిస్తా, ఎండిన నీ బ్రతుకు మరలా చిగురింపజేస్తా. దాని తర్వాత అంటున్నాడు, నీ బ్రతుకులో నేను చేసిన కార్యాలు, ఏ మానవుడు చేసింది కాదు, నువ్వు తలంచింది కాదు, నేను చేసిన కార్యాలు తెచ్చి నీ దగ్గర పెడతా. రెండోది అంటున్నాడు అక్కడ, నెక్స్ట్ అంటున్నాడు కర్మేలు, అంటే నువ్వు ఆశపడినది, నీ చేతికి వచ్చిన పని, నీవు చేయదలుచుకున్నది, ఇదిగో కర్మేలు అన్న నేల నీకు ఇస్తున్నా. విచ్ మీన్స్ నువ్వు విత్తనము నిశ్చయముగా ఫలిస్తుంది, నో డౌట్. ఎందుకంటే ఈరోజు చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఎన్నో చేసి విఫలమైపోయి ఇంకా నా వలన అవ్వదన్న వారు ఉన్నారు. కొంతమంది అయితే వ్యాపారాల్లో నా ఉన్నదంతా పోయిందన్న వారు ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా నేను చదవాలని, నా వలన అవ్వదు, నా జీవితం అయిపోయిందన్న వారు ఉన్నారు. కొంతమంది అంటారు, నేను రాసాను ఈ పరీక్షలు ఇంకా దీనిపైన నేను చేయలేనన్న వారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు కర్మేల్ని ఇస్తా. విచ్ మీన్స్ నువ్వు చేసిన దాంట్లో ఇంకా అవుతుందా కాదు, కర్మేలు అంటే విత్తావా పండుతుంది అంతే. దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి హల్లెలూయా చెప్తామా? నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, షారోన్ అంటే ఏంటి? బైబిల్లో చూసినప్పుడు ఎక్కడ, సాంగ్ ఆఫ్ సాలమన్ 2nd chapter 1st verse చదువుదామా? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈ మాట చూసినప్పుడు ఇది ఎవరి గురించి రాయబడుతుంది? షునెమైరాలు, ద షునెమైట్ ఉమెన్ గురించి రాయబడుతుంది, యాజ్ ద ఫ్లవర్ ఆఫ్ షారోన్. అంటే ఈరోజు ఈ మాటకు అర్థం ఏంటి? షునెమైరాలు అంటే ఇప్పుడు ఈ రోజుకి ఎవరు? సంఘం. దేవుడు అంటున్నాడు, ఇదిగో షారోన్ వలె నిన్ను అలంకరిస్తా, నిన్ను చక్కగా, ఐ విల్ గివ్ యూ బ్యూటీ, నీకు అందాన్ని ఇస్తా, నీ జీవితానికి విలువనిస్తా. నీ జీవితంలో విలువ లేని పరిస్థితులు ఉన్నావేమో, మనుషులు అవమానపరిచి కృగి చేసి ఇంకా ఏమి చేతకాని పరిస్థితులు ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, ఐ విల్ రిస్టోర్ వాల్యూ టు యూ. ఆ రోజు షారోను రోజు అన్నదప్పుడు విలువ, దేవుడు అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ వాల్యూ, నీ జీవితంలో విలువని ఇస్తా. కొంతమందికి నేను చెప్పేది ఎక్కట్లే, బికాస్ ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్. ఇదంతా నిజమా? ఇదంతా దేవుడు సాధ్యపరుస్తాడు, దేవుడు చేస్తానికి సమర్థుడు, నో డౌట్. నువ్వు చేయాల్సింది ఉంది, వెయిట్. ఎందుకంటే నథింగ్ కమ్స్ ఫ్రీ. టుడే వీ వాంట్ ఎవ్రీథింగ్ ఈజీ, సులభంగా ఇచ్చే, ఓరక ఇచ్చే, కనీసం తీయాల్సిన అడుగు కూడా తీరంట, ఓరక దేవుడు చేసేయాలంట. దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి, నువ్వు నన్ను వెతికావు కాబట్టి, నీ ఎండిన బ్రతుకుని చిగురింపజేస్తానయ్యా, వానతో నింపుతానయ్యా, అడవిని ఉల్లాసింపజేస్తానయ్యా, ఎడారిని పుష్పింపజేస్తానయ్యా, నా మహిమని నీకు ఇస్తానయ్యా, నిన్ను అలంకరించి వెలుగు పెడతానయ్యా. ఇంకా షారోన్ అన్నప్పుడు ఈ మాట చూస్తే యెషయా 65:10 ఒకసారి చూద్దామా? నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. షారోన్ ఏమవుతుందంట? ఫలించే స్థలముగా. ఇంకో మాట చెప్పాలంటే అక్కడ ఉన్న గొర్రెల మంద అధికమవుతుందంట, చక్కని మేత ఉంటుందంట. దేర్ ఇస్ బ్లెస్సింగ్, అభివృద్ధి ఉంటుందంట. ఇంకా ఈ మాట చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని చెప్తే, దేవుడు ఒకటే చెప్తున్నాడు, నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు, నేను జరిగిస్తా, నేను ఇది చేసి చూపిస్తాను, నేను ఇది జరిగించి చూపిస్తాను, నా వాగ్దానాలను నెరవేరుస్తాను. ఒకసారి అందరం కలిసి 3వ వచనం వరకు చదువుదామండి. 35వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములను పాడును, లెబనాను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి. ఆగండి, నౌ హియర్ ఇస్ ద థింగ్. దేవుడు అంటాడు, నేను ఇవన్నీ చేస్తాను, కానీ నువ్వు చేయాల్సి ఉందండి ఏంటి తెలుసా?
సడలిన చేతుల్ని, విచ్ మీన్స్ వీక్ హ్యాండ్స్, బలహీనమైన చేతుల్ని బలపరచు. అనుకో చూడండి, ఎవరన్నా బలం తెచ్చుకోవాలి, ఎలాగుంటుంది? హౌ కెన్ యూ గెట్ స్ట్రాంగ్? సింపుల్. జిమ్కి వెళ్ళో, ఫస్ట్ డే వెళ్ళో ఎట్లా ఉంటుంది? ఎత్తింది మోస్తావు, దీనికే చాలామంది పని అయిపోతుంది. ఇదంతా 5 కిలోలు, ఇదంతా 20 కిలోలు అంతే. ఇది ఎత్తి కొట్టరా అంటే కొడతావా? కొట్టలేవు వాస్తవానికి. దేవుడు అంటున్నాడు, నేను నీకు అద్భుతములు చేస్తా, కానీ నువ్వు ట్రైన్ చేస్తాను, డిసిప్లైన్ చేస్తాను, రెడీ ఉన్నావా? కెన్ యూ క్యారీ ద వెయిట్? చాలామంది అంటారు, అబ్బా అవన్నీ నేను చేయలేను, నాకు టైం లేదు, నాకు తిండి లేదు. తినాల్సిన బాధ్యత నీది, ట్రైన్ చేయాల్సిన బాధ్యత నీది, జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీది. దేవుడు అంటాడు, నేను నీకు గొప్ప కార్యము జరిగిస్తా. ఎందుకు ప్రభు, ఇది ఎందుకు అనుకుంటానండి. కర్మెలు నీ దగ్గర పెట్టా, అంత విలువైన నేల నీ దగ్గర పెట్టినప్పుడు పని చేస్తాను, నీ చేతులు సిద్ధంగా లేవనుకో, ప్రయోజనం ఏముంది? దేవుడు అంటాడు, ఆర్ యువర్ హ్యాండ్స్ రెడీ? ట్రైన్ యువర్ హ్యాండ్స్. బలహీనమైన నీ చేతుల్ని బలం తెచ్చుకో. దేవా నువ్వు అన్నీ ఇస్తే అప్పుడు చూస్తాను ప్రభా, టూ లేట్, యూ కాంట్. దేవుడు అంటాడు, నీ చేతుల్లో బలపరచు. అంటే మీరు అంటారేమో, ఈ రోజు నుండి నేను జిమ్కి వెళ్ళి, అబ్బా శరీరం డిసిప్లిన్ కొంతవరకే, కానీ ఆత్మరంగంలో డిసిప్లిన్ ఉంది చూడండి, ఇది సులభం. జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ చేస్తాం సులభం, వాస్తవం చెప్తా. కానీ వాక్యం తగినట్టుగా నీ చేతులు బలపరచు అన్నదప్పుడు చూస్తే, చూసి ఐ విల్ గివ్ యూ సమ్ రెఫరెన్సెస్. మన ఆరాధనలో చెయ్యి పైకెత్తి పెట్టాలంట. ఎంతమంది చెయ్యి పైకెత్తి పెట్టగలుగుతాం? మన ప్రార్థనలో చెయ్యి పైకెత్తి పెట్టాలంట. ఎంతమంది పైకెత్తి పెట్టగలుగుతాం? అసలు చేతులు బలహీనంగా ఉన్న వారి చేతులు పైకెత్తి పెట్టగలరా? మోషే చేతులు పైకెత్తి పెట్టినంత వరకు ఏం చూశారంట? జయం. చేతులు దింపితే దేవుడు అన్యాయస్తుడా? అరే దేవుడు ప్రజలు పోరాడుతున్నారు కదా, చచ్చిపోతున్నారు కదా, చేయి దింపేస్తే అయ్యయ్యో. డోంట్ బ్లేమ్ గాడ్, ఇట్స్ యువర్ పార్ట్. దేర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్. నీ చేయి పైకెత్తి పెడతంలో దేవుడు అంటాడు, నువ్వు నిరూపిస్తున్నావు, నువ్వు పోరాడుతున్నావు, ఆత్మరంగంలో నువ్వు పోరాడుతున్నావు. నీ చేతులు బలపరచు, చేతులు పైకి ఎత్తి పెట్టు. మనం చూస్తాం, మోషే చెయ్యి ఇంకా బలం చాలకపోతే ఆయన కూర్చోబెట్టి అహరోను గురువులు ఏం చేశారంట? చేతులు ఎత్తి పెట్టుకున్నారంట. ది గేవ్ హిమ్ సపోర్ట్. అంటే ఇంకొక చేతులు ఆయనకి సపోర్ట్ చేయంట. ఎంతమంది మన చేతులతో ఇతరులను ఎత్తి పెట్టగలుగుతున్నావు? నీ చేతులు బలహీనం అనుకో, ఇంకో చేతులను ఎక్కడ పట్టుకుంటావు? గాడ్ ఇస్ సెయింగ్, ట్రైన్ యువర్ హ్యాండ్స్. నీ చేతులు ఎత్తిపెట్టు. బైబిల్ చూసినప్పుడు కీర్తన 63:4 చదువుదామండి. 6వ వచనంలో ఉంటుంది తెలుగు. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. బైబిల్ ఉంటుంది విలాప వాక్యంలో 3:41 మన హృదయాన్ని మాత్రం కాదు, మన చేతులు కూడా పైకి ఎత్తాలంట. చాలామంది అంటారు, హృదయంలో చేస్తే చాలదా, హృదయంలో చెప్పుకుంటే చాలదా, మనసులో నమ్మితే చాలదా, మనసులో అనుకుంటే చాలదంట. బైబిల్ చెప్తుంది. ఎక్కడ చదవండి, మాట చదవండి. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము. ఏంటంట? మన హృదయమును మన చేతులను, మన హృదయమును మన చేతులు ఎత్తుతామంట. బైబిల్ చూసినప్పుడు ఇంకా చూడొచ్చు, కీర్తన 134:2 పరిశుద్ధ స్థలము వైపు, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. అంటే బైబిల్ చూస్తున్నాం, దేవుని సన్నుతించేటప్పుడు పరిశుద్ధ వైపు, దేవుని వైపు మన చేతుల్ని, పరిశుద్ధ చేతుల్ని ఎత్తి దేవుణ్ణి సన్నుతించాలంట. ఈరోజు ఎంతమంది మన చేతులను బలపరుచుకుంటున్నాం? ఎంతమంది మన చేతులను బలపరుచుకుంటున్నాం? అదే చదివేమో, బలహీనమైన చేతులని బలపరచు. దేవుడు చేసే కార్యాలు నమ్మశక్యము కానిగా ఉన్నాయి, కానీ దేవుడు అంటే నేను చేస్తాను, కానీ నేను చేసే కార్యాలకి నీ చేతులను బలపరచు. గెట్ రెడీ.
You see, I'm serious about this. God is being very clear. Season is changing. There's going to be new beginnings. కానీ ఈ న్యూ బిగినింగ్స్కి నువ్వు సిద్ధపడాలి. ఆర్ యు రెడీ? మీ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను నేర్చుకోండి. చేతులు ఎత్తి ఆరాధిస్తాను నేర్చుకోండి. నెక్స్ట్ ఆ వచనం చదివితే 3వ వచనం మరలా చదివితే 35:3 యెషయా 35:3. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాలను దృఢపరచుడి. ఏ మోకాలంట? మొదటిది మనం చేయాల్సింది మన చేతులు బలపరచాలి. రెండోది తొట్రిల్లిన మోకాలు, ఫ్లీబుల్ నీస్, మేక్ ఇట్ ఫర్మ్. ఏంటి తొట్టిల్ల మోకాలు? ఎంతమందికి ఇక్కడ మోకాల ప్రార్థన అలవాటు ఉంది? ఫస్ట్ టైం ఎవడన్నా మోకరిస్తున్నాడు అనుకో, ఎలాగుంటుంది? గిడిగిడి గిడి కొట్టుకుంటుంది. ఒక 10 సెకండ్ల ఇంత కూర్చొని పోతారు, మరలా లెగిస్తాను ట్రై చేసి కూర్చుంటారు. అబ్బా అమ్మా, అబ్బా అమ్మా, అబ్బా అమ్మా. కానీ నిజంగా మోకాల ప్రార్థన ప్రతిరోజు అలవాటు ఉన్న వారికి ఎలాగుంటుంది? సాలిడ్, స్ట్రాంగ్. అసలు ఏం నొప్పి తెలియదు, అలవాటు. మోకరించి అలవాటు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ బలహీనమైన మోకాళ్ళని బలపరచు. ఇంకా ఊగిపోతున్నా, నీ మోకాళ్ళని బలపరచు. నీ మోకాలు బలంగా లేకపోతే నీ జీవితం వేస్ట్. మోకాలు అనేటప్పుడు ఈ రెఫరెన్స్ చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనము. సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాలునుట మాని లేచి నిలిచిన తరువాత. మనం చూస్తున్నాం అంటే ఆయన త్రూ అవుట్ ద ప్రాసెస్ అంతసేపు ఏం చేశాడంట? మోకాలుండి చేతులు ఎత్తి పెట్టాడంట. ఎవరైనా అప్పటికి రాజు అయినా సరే, రాజాది రాజు ముందు వచ్చేటప్పటికి ఏం చేయాలి? మోకరించి చేతులు ఎత్తి పెట్టాలి. మనుషులంతా ఏమనుకుంటారు? నేను చెయ్యి ఎత్తి పెట్టి ఇట్లా రాజుని, ఇశ్రాయేలు రాజుని, నేను సొలొమోనుని, నన్ను వెర్రవీతం లేదు. అసలు దేవుడు వచ్చి ఎందుకు సొలొమోన్ని దర్శించాడు? అసలు దేవుడు వచ్చి సొలొమోన్ని ఎందుకు దర్శించాడు? ఎందుకంటే సొలొమోను హృదయం, సొలొమోను దేవుడి ముందు తగ్గించుకుని తన చేతులు ఎత్తి తన మోకాలుండి, అది మాత్రం కాదు 1000 బలులంట దేవునికి సమర్పించాడంట. అది అయిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలి? ఈరోజు మనందరం ఆశపడతాం, దేవుడు వచ్చి నీకేం కావాలని అడిగితే బాగుంటుంది అని. ఫస్ట్ దేవుని చెల్లింది నువ్వు ఇవ్వి. దేవుని గణపరచవలసిన విధానాల్లో నువ్వు గణపరచు. We expect God will come as a genie. నీకు ఏ విష్ ఉంది? I will fulfill your wish. నీ కోరికలు నేను నెరవేరుస్తా. జీనీ అంటే తెలుసా? జీనీ ఇన్ ద బాటిల్. చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు అలాడిన్ కథ. ఈరోజు వచ్చా? ఈరోజు సినిమాలే. బట్ దెన్ వాట్ ఎవర్, ఆ జీనీ ఏంటంట, ఎవడి చేతుల్లోకి అది దొరుకుతుందో, ఎవడైతే దాన్ని రుద్దుతాడో బయటకు వస్తాడంట. జీనీ ఆల్ పవర్ఫుల్ అంట, దాంట్లో బంధించబడి ఉంటాడంట. నువ్వు ఏమడిగినా చేస్తాడంట. 3 కోరికలు. దేవుడు నీకు 3 కోరికలు చేసిపోయేవాడు కాదు. అడిగి ఊహించే వాటికంటే who do you think he is? కానీ ఆయన దైవం, ఆయన దేవుడు అన్న మాట మర్చిపోవద్దు. దేవుడు అక్కడ చూసినప్పుడు ఆయన ముందు తగ్గించుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది, ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఎక్కడ తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఎక్కడ మన ప్రార్థనలు అడుగుతాం, దేవా నా జీవితంలో కావాల్సిన నీ మహిమని దయచేయ. ఒకసారి పరీక్షించండి, మీ హృదయం ఎలాగుంది, మీ జీవితం ఎలాగుంది, మీ పరిస్థితి ఎలాగుంది, మీ జీవితపు విలువ ఎలాగుంది. వాట్ ఈస్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ఎంత సంపాదిస్తున్నారేమో, ఇంకా అప్పుల్లో ఉన్నారేమో, ఎంత కష్టపడుతున్నారేమో, ఏ ప్రయోజనం లేకుండా ఉందేమో, రాత్రి పగలు ఉద్యోగం చేస్తున్నామేమో, కనీస రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవుతలేదేమో, చదివే ఇప్పుడు ఉద్యోగం లేదు, సంవత్సరాలు కొంత కూర్చొని ఉన్నామేమో, జీవితంలో ఏమాత్రం విలువ లేని వ్యక్తిగా ఉన్నామేమో. దేవుడిని అడగండి, దేవా నాకు విలువను ఇవ్వగలిగింది నీవు మాత్రమేనయ్యా. నా జీవితంలో కార్యము జరిగించగలిగింది నీవే మాత్రమేనయ్యా. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయ, ఒక నూతన కార్యము జరిగించాయ్యా. ఒక న్యూ బిగినింగ్ వేడుకుంటున్నాను ప్రభా. నన్ను చెక్కు, నన్ను సరిదిద్దు. నీ వాక్యం వింటున్నాను, నేను బలపరచుకోవాలని ఆశపడుతున్నాను, దృష్టితో బ్రతకాలని ఆశపడుతున్నాను.
దృష్టి కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు ప్రభా. తిరిగి తన ఆత్మ నాకు ఇవ్వలేదు కదయ్యా. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే నీ ఆత్మనిచ్చావు కదా ప్రభా. ఇదిగోనయ్యా, నా పనులు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. నా తలంపుల్ని స్థిరపరచువాడు నీవే కదయ్యా. దేవా, నా కాళ్ళని దృఢపరచుకోవాలని ఆశపడుతున్నానయ్యా. మోకాల ప్రార్థన శక్తి నాకు దయచేయి. నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నానయ్యా. దేవుని దగ్గర అడుగుదామా, దేవా నన్ను నూతనపరచు. నీ సన్నిధి నా జీవితంలో దయచేయి. నీ దర్శనం నా జీవితంలో దయచేయి. నన్ను పుష్పింపజేయ్యా, నన్ను ఫలింపజేయ్యా. ఆనందంతో నన్ను నింపయ్యా. అనేక మందికి మాదిరికరంగా నా జీవితం ఉండాలయ్యా. నా జీవితంలో నా దీవెనలు ఇతరులు చూసినప్పుడు నిన్ను మహిమపరచాలి, నీ దగ్గరికి రావాలి. దేవా, నా జీవితంలో నీవు వాగ్దానం చేసినట్టు స్వతంత్రించుకోవాలయ్యా. నీ వాగ్దానాలన్నీ నెరవేరాలయ్యా. ఎక్కడ దేవుని చేతుల్లో సమర్పించుకోండి. సమర్పించుకున్న వారు సమర్పించుకోండి. సమర్పించుకున్న వారు సమర్పించుకోండి. వేడుకున్న వారు వేడుకోండి. ఆయన సహాయాన్ని వేడుకోండి. ఆయన ఆదరణ వేడుకోండి. ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని వేడుకోండి. ఎక్కడ మన చేతులు ఆయన వైపు ఎత్తి, దేవాలను నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా. నీ ఆత్మశక్తి నాకు దయచేయ్యా. నీ తోడు నాకు దయచేయ్యా. ప్రార్థన శక్తి నాకు దయచేయ్యా. ప్రార్థన ఆత్మ నాకు దయచేయ్యా. ఎడతెగక ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ్యా. ప్రార్థన పరుడుగా నన్ను చేయి ప్రభువా. నా చేతులు పైకెత్తినప్పుడు శక్తి చూడాలయ్యా. జయము చూడాలయ్యా. నీ ఆకాశం తెరవడతాం చూడాలయ్యా. నిన్నే గనపరుస్తానయ్యా. నా చేతులు ఎత్తుతున్నాను, నేను సమర్పించుకుంటున్నాను. నీ బిడ్డగా, నీ సొత్తుగా సమర్పించుకుంటున్నాను. నీ చిత్తం జరగాలని ఆశపడుతున్నాను. ఒక దాసుడు యజమాని వైపు చూస్తున్న రీతిగా నీ వైపే చూస్తున్నానయ్యా. నీ స్వరూపంలో నన్ను చెక్కయ్యా. నీ గుణగణాలు నాకు దయచేయి. క్రీస్తు యేసుకి కలిగిన మనసు నాకు దయచేయి. నిబ్బరము కలిగి ధైర్యం కలిగిన హృదయాన్ని నాకు దయచేయ్యా. నీ వాగ్దానాలు నిన్ను పట్టుకుంటే అయ్యా, నువ్వు నాతో ఉన్నావనేది గ్రహించినప్పుడు భయం ఎందుకయ్యా? యేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా. నన్ను బలపరిచేసయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి, విశ్వాసంతో అడగండి. ఇదిగో ప్రభా, ప్రార్థన అడిగించే దేవా, ఈరోజు నువ్వు మాకు ఇచ్చే వాగ్దానం ఎంతో గొప్పదయ్యా. నీ వాగ్దానము నమ్ముతున్నామయ్యా. నువ్వు మాటిస్తే కార్యము జరిగించే దేవుడు నమ్ముతున్నాము ప్రభా. ఇదిగోనయ్యా, నూతన ప్రారంభము మాకు ఈ సంవత్సరము మరలా ఇస్తున్నామని నమ్ముతున్నాము ప్రభా. You are changing the seasons, Lord. We believe you, Lord. We thank you, Lord. అయ్యా, ఎంతో మందికి ఈ సంవత్సరం ప్రారంభం అంతా వేదన, బాధ, దుఃఖము, నష్టము అయ్యా పోగొట్టుకునే స్థితిలో ఉన్నారేమో. ఇదిగోనయ్యా, నువ్వు నూతన ప్రారంభిస్తున్నావని చెప్పావు. నువ్వు ప్రారంభించే ఈ ప్రారంభం ఎవరు ఆపలేరు ప్రభా. మాలా విశ్వాసం ఉండడానికి వీల్లేదు ప్రభా. ఇదిగోనయ్యా, నీవే మరలా మా జీవితం పైన వానను కురిపిస్తున్నావయ్యా. దేవా, మా ఎండిన జీవితాన్ని చిగురింపజేస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. మాకు కావాల్సిన సమృద్ధి, అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును దేవా. ఇది నువ్వు జరిగిస్తున్న కార్యమయ్యా, మానవ కార్యము కాదు ప్రభా. దేవా, మా జీవితంలో మాకు మరలా విలువనిచ్చి, మా జీవితంలో నీవు సిద్ధపరిచినవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యం నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేస్తూ మా జీవితంలో మరలా లెబనోని మాకు ఇస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. దేవా, కర్మెల్ని ఇస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. మంచి నేల, మా కష్టాజితాన్ని దీవించే దేవుడివి, మా ప్రయాసని, మా పనుల్లో సఫలతనిచ్చే దేవుడివి దేవా. అదే రీతిగా ప్రభా, షారోను వలె మమ్మల్ని అందంగా సుందరంగా చేసే దేవుడు అయ్యా. మా జీవితానికి విలువనిచ్చే దేవుడు అయ్యా దేవా. మమ్మల్ని ఫలింపజేసే దేవా, నీకు వందనాలయ్యా. ఎలాగైతే షారోను అయ్యా కొండ పైన సమృద్ధి ఉందో అయ్యా, ఎలాగైతే పంట ఉందో, ఎలాగైతే పచ్చదనం ఉందో, ఇక్కడ మా జీవితాలని ఆ రీతిగా నువ్వు మారుస్తానని తెలియజేస్తున్నావయ్యా. కానీ ప్రభా, ఇదిగోనయ్యా, ఈ రోజు నువ్వు చెప్తున్నది మేము వింటామని తెలియజేస్తున్నామయ్యా. We will obey, Lord. We will obey, Lord. దేవా,
మా జీవితాలను మరొక్కసారి చిగురింపజేయి ప్రభా. అయ్యా మా చేతులు బలపరుచుకుంటామయ్యా, నిన్ను స్తుతిస్తామయ్యా, నిన్ను ఘనపరుస్తామయ్యా, శక్తి లోపల లేకుండా నిన్ను ఆరాధిస్తామయ్యా, నీ ముందు సమర్పించుకుని నీ నామాన్ని హెచ్చిస్తామయ్యా. మా అమ్మను మేము సమర్పించుకునేటప్పుడు ఈ పైన దూపంగా నీకు అంగీకారమైన బలిగా మేము వస్తామయ్యా. దవా అదే రీతిగా మా మోకాల ప్రార్థనల దూరంగా దవా మా కాళ్ళని దృఢపరుచుకుంటాము ప్రభా. నీ ముందు తగ్గించుకుంటున్నామయ్యా, నీ పాదాలను పట్టుకుంటున్నాము ప్రభా. దవా మా ప్రార్థనలో శక్తి చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా మోకాల ప్రార్థన ద్వారంగా గొప్ప కార్యాలు జరగాలయ్యా, గొప్ప కార్యాలు జరగాలయ్యా. నీవు జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నావయ్యా. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు తాము తగ్గించుకుంటే చాలు కదా ప్రభా. వారి చెడు మార్గాన్ని విడిచి నీ మోకాన్ని వెతుకుతే నీవు కార్యాలు జరిగించే దేవుడివి, దేశాన్ని స్వస్థపరిచే దేవుడివి అయ్యా. చూడయ్యా, పరిస్థితులు చూడు, ఎక్కడ చూసిన దేశపు పరిస్థితులు, లోకపు పరిస్థితులు, ప్రపంచపు పరిస్థితులు దేవా అంతానికి వెళ్తున్నాయ్యా. దేవా నీ రాకడ సమీపంగా ఉందనేది గుర్తెరిగి మమ్మల్ని మేము పరీక్షించుకుని మా హృదయాల్ని బలపరుచుకుని దృఢపరుచుకుని నీ వాగ్దానాలు స్వతంత్రించుకుని దేవా నువ్వు లెక్క అడిగేటప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడాన్ని నిలబడాలి అయ్యా. చెడ్డ దాసుడు అన్న టైటిల్ మాకు వద్దు ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన దీవెనలు, మాకు ఇచ్చిన సమయము, మాకు ఇచ్చిన ఆరోగ్యము, మాకు ఇచ్చిన తెలివి, మాకు ఇచ్చిన తలాంతులు, మాకు ఇచ్చిన కుటుంబము, మాకు ఇచ్చిన వరములు అన్ని ఇచ్చిన తర్వాత స్వార్థానికి కేవలం కొన్ని దాచిపెట్టి చెడ్డ దాసులుగా మేము ఉండనవద్దు. ఈ నోటిలో నుండి బలానమ్మకమైన మంచి దాసుడు అన్న పేరుతో నీ రాజ్యంలో ఇంకా ఘనమైన స్థానం, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అధికమైన వాటిపైన నేను అధిపతిగా చేస్తానన్న దాని ప్రకారం ఘనమైన రీతిగా జీవించే కృపను మాకు దయచేయ దేవా. ఈ పంచభూతములు మహావేంద్రములతో లయమైపోయే రోజు వస్తుంది కదా ప్రభా. దేవా భూమి ఈ సృష్టి మొత్తం నాశనమయ్యే రోజు ఉంది కదా ప్రభా. అన్యాయ తీర్పు ముందు పాతాళము సమస్తం అప్పచెప్పే రోజు ఉంది కదా ప్రభా. దేవా అన్యాయ తీర్పులో నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నీ యందు నిలిచేవారుగా మాకిప్పుడున్న సమయాన్ని బట్టి మా జీవితాన్ని సరిదిద్దు నీకు అంగీకారంగా బ్రతికే కృపను మా అందరికి అనుగ్రహించి ఈరోజు ఈ వాక్యం ద్వారా బలపరచబడుతూ సిద్ధపాటుతో దృష్టితో ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ కూడా ఎదురు చూచుండగా దేవా నీవే నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నన్ను కడుగు. జీవం నీవయ్యా,